డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం పట్టణంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఓ ఉపాధ్యాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. 10వ తరగతి బోర్డు పరీక్షల ప్రత్యేక పర్యవేక్షణ కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘానికి చెందిన నాగమల్లేశ్వరరావు ప్రధాన వక్తగా పాల్గొన్నారు. అంబేద్కర్ జీవిత విశేషాలు, రాజ్యాంగ సూత్రాలు, సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన సందర్భంలో నాగమల్లేశ్వరరావు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. అసంబద్ధ వ్యాఖ్యలుగా భావించిన బీజేపీ ఖమ్మం జిల్లా నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. సంబంధిత ఉపాధ్యాయుడిపై విచారణ జరిపి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అట్లే ప్రజాస్వామ్యానికి సంబంధించి కూడా ఇవాళ రూపాయికి డబ్బులు ఇస్తే తప్ప ఓటైన పరిస్థితి తీసుకురావడంతో పాటు ఇవాళ జమిలీ ఎన్నికలు తీసుకొని వచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి వాళ్ళ జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కోరికట్టడానికి, నియంతృత్వాన్ని తీసుకురావడానికి తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి వాళ్ళ జమిలీ ఎన్నికల విధానాన్ని నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. మూడో ముఖ్యమైనటువంటి లక్ష్యం సెక్యులరిజం. మన భారత రాజ్యాంగం దేశంలో ఉన్నటువంటి అనేక మతాలను దృష్టిలో పెట్టుకొని